Hello everyone, welcome to Plan Your Trade and Data Breakdown Analysis for Friday, 17th October. సో ఒకసారి క్విక్గా ఈ రోజు ప్రైస్ యాక్షన్ అయితే రీక్యాప్ చేద్దాం అండ్ దాని తర్వాత రేపటి అనాలిసిస్ లోకి అయితే వెళ్దాం. సో లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ చాట్. యా, సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ యా, సో మన ఎస్టర్డే వచ్చేసి బేసిక్ గా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉండే. క్లయింట్స్ అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట, మీలాగా నాలాగా అందరిలాగా ఇండివిజువల్ గా ట్రేడ్ చేసేవాళ్ళు. అండ్ ఎవరైతే ప్రొపరేటరీ ఉన్నారో అండ్ ఎఫ్ఐఎస్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉండే. అండ్ ఆప్షన్ బయింగ్ సినారియో ఎస్ ఉండే. అట్ ద సేమ్ టైం ఈ ప్రైస్ ఇక్కడ నుంచి వస్తే హై ప్రాబిలిటీ జోన్ అనుకున్నాం. ఈ ఏరియా నుంచి అంటే ఈ ప్రైస్ కి మోడరేట్ గ్యాప్ అప్ ఆర్ ఈ ఏరియా నుంచి వెళ్తే మీడియం ప్రాబిలిటీ జోన్ అనుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం పైకి వెళ్తా ఉంటే లో ప్రాబిలిటీ అయిపోతుంది అనుకున్నాం. అండ్ వేరే సైడ్ అసలు డిస్కస్ కూడా చేయలేదు, అవాయిడబుల్ సినారియో అని డిస్కస్ చేసినాం అనమాట. సో యా, ప్రైస్ ఈ రోజు గ్యాప్ అప్ అయితే అయింది. అండ్ అట్ ద సేమ్ టైం దాని తర్వాత ఒక బుల్లిష్ ఫ్లాగ్ అయితే వచ్చింది, అంటే ఫోర్స్ ఉంది అని చెప్పేసి. యా, సో ఎవరైతే దీన్ని బట్టి ట్రేడ్ చేసినారో దట్ ఈస్ ఈవెన్ అది కూడా బెటరే. బట్ స్టిల్ ఎవరైతే ఇండికేటర్ ఎవరికి అంటే ఈ ప్రైస్ యాక్షన్ అర్థం కాకుండా నిఫ్టీ ట్రేడ్ చేస్తూ అండ్ అట్ ది సేమ్ టైం నాకు ఈ లెవెల్స్ వద్దు, ఈ స్మార్ట్ వాట్ వి కాల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ వద్దు, ఇవేం వద్దు, ఓన్లీ ఇండికేటర్ తో చేసుకునే అన్న వాళ్ళకి ఈ రోజు ఏంటంటే ఈ రోజు ప్రైస్ పైకి వెళ్ళొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతుంది అంటే ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో మన మీడియం ప్రాబిలిటీ పైన వెళ్ళి ట్రేడ్ అవుతా ఉంటే సిగ్నల్ అనేది ఇవ్వదు ఇండికేటర్. సో అలా ట్రైన్ చేసినాం, అలా డిజైన్ చేసినాం అనమాట ఇండికేటర్ ని. సో యా, ఎవరైతే ఇండికేటర్ రాలేదు ఈ రోజు మిస్ అయినాం అనుకునే వాళ్ళు అంత వర్రీ అవ్వాల్సిన పని లేదు. మార్కెట్ లో ఆపర్చునిటీస్ అనేవి అవి రెగ్యులర్ గానే వస్తూ ఉంటాయి. ఈ రోజు ఇది సక్సెస్ అవ్వచ్చు, బట్ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా 100-150 పాయింట్స్ పోయినాక ట్రేడ్ అనేది దట్ ఈస్ కొంచెం డిఫికల్ట్ సినారియో అనమాట. సో యా, ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఈ ఈ లెవెల్స్ నుంచి ప్రైస్ అయితే డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది. అండ్ మీకు టెలిగ్రామ్ లో ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ మార్నింగ్ ఈ లెవెల్ తర్వాత గ్యాప్ అప్ అయింది. అండ్ గ్యాప్ అప్ అయ్యాక సస్టైన్ కూడా అవుతుందని చెప్పి అయితే మీకు అప్డేట్స్ అయితే ఇచ్చినాను. ఎప్పటికప్పుడు ఎవరైతే షీట్ కావాలనుకున్నారో వాళ్ళకి కూడా అప్డేట్ అండ్ అదర్ ఆపర్చునిటీస్ ఇంతకుముందు ఎల్టీ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే షేర్ చేస్తుండే వ్యూ అది ఇప్పుడు ముందుకైతే వెళ్తుంది. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ లో లేరో సో టెలిగ్రామ్ కి రండి, పాస్ట్ 3-4 డేస్ అప్డేట్స్ అయితే చూడండి. మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అండ్ లైవ్ లో ఎడ్యుకేషన్ అయితే షేర్ చేస్తాను, మా వ్యూ కూడా షేర్ చేస్తాను. బట్ ఎక్కడ కూడా బై సెల్ సిగ్నల్స్ కానీ ఇట్లాంటివి అయితే ఉండవు. సో అలా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీకు ఇది వర్క్ అవ్వదు అనుకుంటా. సో ఎప్పటికప్పుడు అనాలిసిస్ అయితే చెక్ చేసుకోండి. ఇందులో మీరు ఐ మీన్ సో మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెటప్ ఉన్నా ఏమున్నా కూడా స్విచ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో యా, ట్రేడింగ్ ఇక్కడికి వచ్చే వరకు చూడండి. అండ్ ఇది ఎలా ట్రాప్ చేసుకోవాలి ఏంటి అంటే మీకు పర్ఫెక్ట్ గా డ్రా చేసే ఈ లెవెల్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా డ్రా చేసిన లెవెల్స్ అయితే కాదు. అండ్ ఒక సపోర్ట్ దగ్గర మార్నింగ్ స్టార్ లాగా ఫామ్ అయినప్పుడు ఆ వే నుంచి కూడా వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఎప్పుడైనా సరే మీ రెగ్యులర్ 100% క్వాంటిటీతో అయితే వెళ్ళకూడదు అని చెప్పాను. ఇన్ కేస్ ఎవరైనా 5 minutes లో అలా ఎంట్రీ చూస్తే మాత్రం మీకు టెలిగ్రామ్ లో కూడా షేర్ చేస్తాను అనుకుంటా, నాకు తెలిసి అది అయిపోయాక షేర్ చేస్తుంటా. సో యా, సో ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ గా గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత మళ్ళీ చూడండి ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ ఈ ఏరియాలో ఒక బుల్లిష్ ప్యాటర్న్ తో అయితే మీకు పర్ఫెక్ట్ ఎంట్రీ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఎంట్రీ. సో ఇలా అర్థం చేసుకుంటే అంటే ఎవరైతే 5 minutes లో ఎంట్రీ కోసం చూస్తున్నారో, ఎవరైతే స్కాల్పింగ్ కోసం నేను చేయమని చెప్పాను, పర్సనల్ గా కూడా నేను చేయను. సో అదే మెన్షన్ చేస్తాను ఇక్కడ కూడా. సో ఎంట్రీ కోసం చూడాలనుకుంటే అలా కూడా వెళ్ళి ఎంట్రీ కోసం అయితే చూడొచ్చు. సో యా, ఆ లెవెల్స్ అయితే మీకు అర్థమే అనుకుంటున్నాను. అండ్ నేను ఎస్టర్డే ఒకటి చెప్పడం మర్చిపోయాను ఉంటే బేసిక్ గా. సో లాస్ట్ ట్యూస్డే రోజు ఒక ఆప్షన్ బేరిష్ మూవ్ అయితే ఉంటుంది, ఆప్షన్ బయింగ్ కూడా చేయొచ్చు అని చెప్పినాను. అండ్ కపుల్ ఆఫ్ ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో పర్సనల్ గా మెసేజ్ చేసినారో వాళ్ళు ఇక్కడ నుంచే ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసినారు. అలా ఉండదు. మనం ఎప్పుడైతే ఒక లెవెల్ చెప్తామో అంటే ఈ లెవెల్ తర్వాత ప్రైస్ వస్తేనే అని చెప్తారు కదా, ఈ లెవెల్ తర్వాత వస్తేనే అని. ఈ లెవెల్ కింద క్లోజ్ అయ్యి ఇలా రీటెస్ట్ అవుతేనే తీసుకోవాలి తప్పిస్తే ముందే తీసుకొని ట్రాప్ అవుతే మాత్రం అది పెద్ద హెడేక్ అవుతుంది సినారియో. ఎందుకంటే అక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఎవరైతే బేర్స్ ఉన్నారో వాళ్ళు యాక్టివ్ అవుతారు, వాళ్ళకి ఇక్కడ స్ట్రెంగ్త్ ఉండదు. బికాజ్ ఇక్కడ నుంచి బుల్స్ తీసుకెళ్ళిపోతే మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఎప్పుడైనా సరే అనాలిసిస్ ని
మీరు డిఫరెంట్ వేలో అర్థం చేసుకొని ట్రేడ్ అయితే చేయకండి. ఏదైతే చెప్తున్నానో అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ ఆ వ్యూ మీకు రెగ్యులర్ గా మీకుండే ఒక వ్యూతో మ్యాచ్ అవుతూనే ట్రేడ్ చేయండి. అదర్వైజ్ ఆ ట్రేడ్ చేసి మీకు అర్థం కాక ఇబ్బంది అయితే పడకండి. అండ్ యా, సో మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఈ రోజు ఈ పర్ఫెక్ట్ ఎంట్రీ తర్వాత ప్రైస్ మీకు 25,000 కాల్, 25,500 కాల్ ఈ రోజు ఫస్ట్ గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత చూడండి ఒక 75, అంటే ఇక్కడ ఎవరైతే తీసుకున్నారో అట్లీస్ట్ 80 ఆ రేంజ్ లో కూడా హోల్డ్ చేసినా కూడా 150 రేంజ్ వరకు దాన్ని ట్రయల్ చేసే ఛాన్స్ అయితే ఉండే. ఇదైతే ఉందో అది ట్రాప్ జోన్ అనమాట. అది అంతా మనం మైండ్ పెట్టి చేయాల్సినంత పని లేదు. 150 వరకు క్లియర్ డైరెక్షన్ ఉండింది బేసిక్ గా. సో 80 to 150 70 పాయింట్స్ ఒక లాట్, అంటే ఇమాజిన్ ఎంత వస్తుంది అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం పుట్టు కూడా ఎవరైతే ఈ ఏరియాలో అంటే అట్లీస్ట్ 108 110 రూపీస్ లో కూడా స్ట్రైక్ ఎవరైతే తీస్తున్నారో వాళ్ళు 50 రూపీస్ 45 రూపీస్ దాకా పోయింది. మీరు ఆప్షన్ బయింగ్ లో చూడండి ఒక 70 రూపీస్ 70 పాయింట్స్ క్యాప్చర్ చేసి ఉంటే మోరలెస్ సిమిలర్ ఇక్కడ కూడా క్యాప్చర్ చేస్తారు. అంటే మనకి ఏంటంటే ఐడియా లేక అండ్ ఫండ్స్ ఎక్కువ అవుతాయి సెల్లింగ్ సైడ్ వెళ్తే అని ఒక ఫియర్ తప్పితే అంత ఈజీగా ఉంది. 10-20 పాయింట్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ షిఫ్ట్ అయినా కూడా అంటే నెక్స్ట్ ఐటీఎంకి వెళ్ళినా కూడా సేమ్ వేలో క్యాప్చర్ చేయొచ్చు పాయింట్స్ అనేది. అది అర్థం చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. రెగ్యులర్ గా ఇలా మనం మూవ్ ని అర్థం చేసుకుంటూ ఒకసారి కాల్ సైడ్ పుట్ సైడ్ ఇలా ప్రీమియమ్స్ ఎలా రిస్పెక్ట్ ఇచ్చాయని ట్రై చేస్తూ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ ఆర్ వ్యూ ఏంటి అనేది కూడా క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ లెవెల్స్ కానీ ఈ అనాలిసిస్ కానీ డేటా బ్రేక్ డౌన్ ఈ డీటెయిల్స్ కానీ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. సో దట్ వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అండ్ మాకు కూడా కంటెంట్ చెప్పడానికి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు లైక్ అయితే చేయడానికి ట్రై చేయండి. అండ్ సో ఇది ఈ రోజుకి. రేపటికి వ్యూ ఏంటనేది ఒకసారి క్విక్గా చూద్దాం. యా, సో ఇది బేసిక్గా రేపటి కోసం డేటా ఓపెన్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. స్టిల్ యా, క్లయింట్స్ వచ్చేసి ఐ మీన్ మనకు రెగ్యులర్గా ఎన్ఎస్సిలో దొరికే డేటా, సెన్సిబుల్లో చూసే డేటా కావచ్చు, ఇవన్నీ రెగ్యులర్గా మనకు బయట కనిపించే డేటాతో చేసిన షీట్ అన్నమాట ఇది బేసిక్గా. సో ఏదైతే అవైలబుల్ డేటా ఉందో దాంతో చూస్తే అండ్ దీంట్లో సపరేట్ ఎలాంటి అల్గారిథమ్స్ లేవు. సో అక్కడ కనపడే డేటాని ఇక్కడ ఫెచ్ చేసి చూపిస్తున్నాను మీకు. క్లయింట్స్ వచ్చేసి బేసిక్గా వీళ్ళు బుల్లిష్ ఉన్నారు వీళ్ళ డేటా చూస్తే. అండ్ అట్ ది సేమ్ టైం ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు, అంటే వీళ్ళు ఒక బేరిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రోస్ వచ్చేసి బుల్లిష్ ఉన్నారు అండ్ డిఐస్ వచ్చేసి బుల్లిష్ ఉన్నారు. సో జనరల్ గా మనం డిఐస్ ని కన్సిడర్ చేయం, వీళ్ళు డెరివేటివ్ సెగ్మెంట్ లో యాక్టివ్ ఉండకూడదు కాబట్టి. బట్ నిజంగా ఇదంతా రియల్ అంటే కాదు. యాక్చువల్ గా క్లయింట్స్ అంటే ఎవరు? ఇండివిజువల్ ట్రేడర్స్. వీరి గ్రూప్ ఆఫ్ పీపుల్ అసలు కాదు, ఎవరికి సంబంధం ఉండదు. ఉంటే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఉంటారు, అలా ఉంటది. మాస్ ట్రేడర్స్ అయితే కాదు వీళ్ళు, అంటే గ్రూప్ ఆఫ్ ఇదైతే కాదు. సో వీళ్ళు ఇండివిజువల్ గా అర్థం చేసుకుంటే వీళ్ళ లోపల ఇంటర్నల్ స్ట్రాటజీస్ అర్థం చేసుకుంటే అయితే కొంతమంది ఒక 25 to 30% ఆఫ్ పోర్షన్ వీళ్ళు బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా బేరిష్ మూవ్ లోనే ఉన్నారు. ఎందుకు అంటే మనకి ఎప్పుడైనా సరే ప్రాఫిట్స్ కొంచెం కనబడితే మనం తీసేసుకుంటాం, కానీ లాసెస్ ఎక్కువ ఉంటే మాత్రం తీసుకోం. లాసెస్ ఎక్కువ ఉన్నా సరే హోల్డ్ చేస్తూ ఉంటాం. అంటే రేపు మళ్ళీ కిందికి వస్తుందేమో, రేపు చూద్దాం, ఇది ఆల్ టైమ్ హై పోదేమో, ఎందుకంటే ఈ లెవెల్లో ఉంది, ఇది బ్రేక్అవుట్ అవి మళ్ళీ కిందికి వస్తుంది, ఫేక్ బ్రేక్అవుట్ చేస్తుంది, అలాంటి ఒపీనియన్ తో ఉంటారు. సో ఎప్పుడైతే బ్రేక్అవుట్ క్లియర్ ఉంది అని చెప్పడానికి ఎస్టర్డే అనాలిసిస్ మనకు పర్ఫెక్ట్ గా యూజ్ అయింది. ఎవరైతే ఈ డేటా బ్రేక్ డౌన్ అర్థం చేసుకొని చేసినారో వాళ్ళందరూ పర్ఫెక్ట్ గా మంచి మంచి రివార్డ్ అయితే ఎర్న్ చేసి ఉంటారు. ఎవరైతే ఫియర్ తో ఉంటారో వాళ్ళైతే అక్కడే ఉండిపోయినారు. అండ్ ఎఫ్ఐఎస్ ఇక్కడ కనిపించడానికి వీళ్ళు పర్ఫెక్ట్ గా బేరిష్ కనిపిస్తున్నారు, కానీ నిజంగా వీళ్ళు బేరిష్ లేదు. యాక్చువల్ గా రేపు మార్కెట్ లో వీళ్ళు బుల్లిష్ ఉన్నారు. అండ్ ఇది మళ్ళీ ఒకసారి మీకు చార్ట్ పైన క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ ప్రోస్ ఉన్నారు అండ్ వీళ్ళు ఎలా ఉన్నారు? బుల్లిష్ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఎవరిని ట్రాక్ చేస్తారు ఎక్కువగా అంటే ఎఫ్ఐఎస్ ని ట్రాక్ చేస్తారు కాబట్టి. అండ్ డిఐఎస్ గురించి మనకు సంబంధం లేదు. సో వీళ్ళ పొజిషన్స్ అనేటివి ఓవరాల్ గా చూస్తే క్లయింట్స్ ఇక్కడ బుల్లిష్ ఉన్నారు, బట్ వీళ్ళు బేరిష్నెస్ ఉంది రేపటి కోసం అయితే. సో ఓవరాల్ గా బేరిష్ ఉన్నారు వీళ్ళు, ఎందుకంటే మైనర్ క్వాంటిటీలోనే వీళ్ళు బుల్లిష్ ఉన్నారు, మేజర్ క్వాంటిటీలో వీళ్ళు బేరిష్ ఉన్నారు కాబట్టి. సో ఓవరాల్ గా వ్యూ బేరిష్, వీళ్ళ ఓవరాల్ వ్యూ బుల్లిష్ అండ్ ప్రోస్ ఓవరాల్ వ్యూ కూడా బుల్లిష్ ఉంది.
యాహ్! ఒకసారి క్విక్‌గా ఇక్కడ చార్ట్ పైన వీళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ గాని, వాళ్ళ పొజిషన్స్ గాని ఎలా బిల్డ్ అయినాయో ఒకసారి మీకు క్లియర్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. సో, అక్కడ నుంచి కీ టేక్ అవేస్ అయితే తీసుకున్నారు కదా! సో, ఇక్కడ నుంచి చూద్దాం. ఆహ్, క్లయింట్ ఎలా ఉన్నారంటే బేరిష్‌లో ఉన్నారు బేసిక్‌గా. వీళ్ళ ఓవరాల్ పొజిషన్స్ అన్నీ అంటే మేజర్ క్వాంటిటీ ఆఫ్ వీళ్ళ పొజిషన్స్ చూస్తే మాత్రం బేరిష్ ఉన్నారు. అండ్ ఎఫ్ఐఎస్ చూద్దాం. ఎఫ్ఐఎస్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనపడడానికి బుల్లిష్ ఉన్నారు వాళ్ళ, కానీ ఈ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వోలటిలిటీని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరు ప్రోస్ అయితే ఉన్నారో అంటే ప్రొప్రైటరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక సైడ్ వేస్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. వీళ్ళ అంటే నా బ్యాక్ టెస్టింగ్ ప్రకారం అట్ ద సేమ్ టైం నేను ఇంతకు ముందు చేసిన డేటా ప్రకారం ఈ వేలో చెప్తున్నాను. అండ్ ఇలాంటి వ్యూ వచ్చినప్పుడే మీకు ఒక రోజు చెప్పాను బేసిక్ గా ప్రైస్ వీళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇలా ఉండబోతోంది అని చెప్పి ఒక 2 లైన్స్ డ్రా చేసి మీకు చూపించినాను. నేను మీకు ఇప్పటికి ఐడియా వచ్చి ఉంటుంది. సో ప్రైస్ అంటే ఎక్కడ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఎక్కడ ఓపెన్ అయినా కూడా ఒక బ్రేక్అవుట్ లాగా ఫేక్ బ్రేక్అవుట్ క్రియేట్ చేసి మళ్ళీ కిందికి వచ్చి ఒక కన్ఫర్మ్ చేస్తూ మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళేలాగా క్రియేట్ చేస్తూ ఉంటుందని చెప్పాను చూడండి. సో ఇక్కడ అదే ఉంది చూడండి. సేమ్ వే ఇదే కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ రేపు కూడా ఉండబోతుంది మీకు. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీకు ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్స్ తో కానీ అలా రిలేట్ చేసి చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి చెప్తున్నాను. సో వీళ్ళ మూవ్స్ లో అలా ఉంది. కానీ ఇది రియల్ టైమ్ లో ఎలా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఏంటి అంటే మీకు చూపిస్తాను. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అవసరం అయితే మళ్ళీ ఒకసారి ఒక 2-3 minutes బ్యాక్ వెళ్ళి వినండి. క్లయింట్స్ వచ్చేసి ఒక పర్ఫెక్ట్ బేరిష్ మూవ్ లో ఉన్నారు. మైనర్ క్వాంటిటీలో బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా మేజర్ క్వాంటిటీ చేస్తున్నారు, బేరిష్ అయితే ఉంది. అండ్ ఎఫ్ఐఎస్ మాత్రం వొలటిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ప్రోస్ సైడ్ వేస్ లో ఉన్నారు అనమాట వీళ్ళు ఇంటర్నల్ స్ట్రాటజీస్ ని బట్టి చూస్తే. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు ఏంటి అనేది చూద్దాం. అంటే ప్రోస్ కి ఏంటంటే బేసిక్ గా టైం సరిపోకను ఆర్ వాళ్ళ వీళ్ళని ట్రాక్ చేసే వేలో ఆర్ లేకుంటే వాళ్ళు ఇంటర్నల్ గా ఇంకా పొజిషన్స్ బిల్డ్ చేయలేదేమో. రేపు మార్కెట్ లో పొజిషన్స్ బిల్డ్ అయ్యే దాన్ని బట్టి వ్యూ కూడా చేంజ్ అవ్వచ్చు. బట్ ఇప్పటికీ ఉన్న వ్యూ అంటే అంత తొందరగా ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ ని వదిలించుకునేంత వ్యూ అయితే ఎవరికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు చాలా హ్యూజ్ మనీ డిప్లాయ్ చేస్తారనమాట. అంత ఈజీగా వాళ్ళ పొజిషన్స్ ని వెంటనే స్విచ్ అవ్వడానికి. కాబట్టి వాళ్ళ ఉన్న వ్యూని ఎలా వాడుకోవచ్చో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అని ట్రై చేస్తాను. సో ఇన్ కేస్ రేపు ఏదైనా గుడ్ న్యూస్ వచ్చి ఆర్ ప్రీ మార్కెట్ లో పొజిషన్స్ బిల్డ్ అయ్యి అది డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి ఆర్ ఈ లెవెల్కి వెళ్తే మాత్రం దీన్ని నేను ఒక కాషియస్ జోన్ గా ఆ, నేను పర్సనల్ గా దీని ఒక కాషియస్ జోన్ గా ఫీల్ అవుతాను అనమాట. అంటే దీని తర్వాత నాకు ప్రాపర్ కన్ఫర్మేషన్ లేనిది ఆర్ 1 hour లో 5 minutes ఎలా అయితే నాయిస్ ఉంటుందో 1 hour తో కంపేర్ చేసుకుంటే 15 minutes లో కూడా కొంచెం నాయిస్ ఉంటుంది. 1 hour అనేది కొంచెం పొజిషనల్ వ్యూ అనమాట. 1 hour లో కన్ఫర్మేషన్ ఉంటే తప్ప దీనిపైన నేను బుల్లిష్నెస్ అయితే అంటే ఒక లాంగ్ ఆపర్చునిటీగా అయితే ట్రీట్ చేయట్లేదు. బికాస్ వాళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయి. ఇన్ కేస్ ఇక్కడ నుంచి కిందికి రావచ్చా అంటే ఇక్కడే సైడ్ వేస్ కూడా అవ్వచ్చు. ఇంతకు ముందు ఒక రోజు ఇలానే ఉండేది కదా, డైరెక్ట్ వీళ్ళకి పొజిషన్ ఒకసారి పైకి వెళ్ళొచ్చు or కిందికి వెళ్ళొచ్చు, ఆ వేలోనే అవుతుంది అనుకుంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ లోనే ప్రైస్ అంతా ఉండింది చూడండి. సో బేరిష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తే ఏమవుతుంది, మనం ఎవరైనా పుట్స్ బై చేయడం అలాంటివి చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అది అక్కడే ఆగిపోతే దాని నుంచి మనకి ఏమీ రాదు. అండ్ వీళ్ళు ఎలా ఉన్నారు, ప్రొపరేటరీ సైడ్ వైజ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆల్రెడీ ట్రాక్ చేసి ఉంటారు. ఎఫ్ఐఎస్ మనల్ని బ్లఫ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ప్రొపరేటరీ అంటే మనం లైవ్ లో ప్రొపరేటరీని ట్రాక్ చేయలేము. బట్ స్టిల్ పొజిషన్స్ అనేవి అర్థం అవుతాయి. సెన్సిబుల్ లో చూసినా ఎక్కడ చూసినా ఏ వ్యూ అంటే ఏదైతే స్ట్రైక్ ప్రైస్ లో ఎక్కువ పుట్ రైటర్స్ ఉన్నారా కాల్ రైటర్స్ ఉన్నారా అనేది చూసుకొని దాని వైపు కూడా చేయొచ్చు. సో దీనిపైన నాకు వెళ్ళాలంటే 1 hour అంటే ఒక హయ్యర్ టైం ఫ్రేమ్ లో కన్ఫర్మేషన్ అనేది కావాలి. సో ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇన్ కేస్ రేపు ఏదైనా ప్రీ మార్కెట్ లో పొజిషన్స్ అన్ని నెగిటివ్ గా బిల్డ్ అయ్యి గ్యాప్ డౌన్ అయింది అనుకోండి సపోజ్, ఈ లెవెల్స్ నుంచి అంటే 25,500 నుంచి రివర్సల్ కానీ ఆర్ ఈ లెవెల్లో ఒక ఫేక్ బ్రేక్ డౌన్ అయినాక ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తర్వాత సో ఈ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాజ్ ఇది ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే మీకు ఒక రీజన్ అయితే ఉంటుంది. అంటే అన్నెసరిగా ఏది మనం డిస్కస్ చేయం ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, ఒక ఇంపల్స్ మూవ్ అయితే వెళ్ళింది బేసిక్ గా. ఈ ఇంపల్స్ మూవ్ వెళ్ళినప్పుడు మనకి రిట్రేస్మెంట్ అనేది ఇప్పటి వరకు జరగలేదు. సో ఒక ప్రాపర్ హెల్దీ రిట్రేస్మెంట్ అనేది
ఈ 38%, 0.38% అనేది ఒక హెల్దీ రిట్రేస్మెంట్ కన్సిడర్ చేయొచ్చు. ఇన్ కేస్ సమ్ టైమ్స్ ఏం జరుగుతుంది, ఎప్పుడైనా సరే ప్రైస్ అగ్రెసివ్ గా పైకి వెళ్తున్నప్పుడు, అంటే ఎవరైతే బుల్స్ ఉన్నారో వాళ్ళ పొజిషన్స్, ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ పొజిషన్స్ అన్ని అగ్రెసివ్ గా బుల్డ్ అయినప్పుడు ఈ రేంజ్ లో కూడా రాదనమాట ప్రైస్. ఇక్కడే ఒక ఫేక్ బ్రేక్ డౌన్ చేసేసి ప్రైస్ అయితే పైకి వెళ్తుంది. సో ఇక్కడ ఇఫ్ ఐ అబ్జర్వ్ ఎనీ బుల్లిష్ ప్యాటర్న్ ఆర్ సంథింగ్, సో ఇక్కడ నుంచి అయితే ఒక 1:2, 1:3 ఒక హై ప్రాబిలిటీస్ వాట్ వి కాల్ సినారియోగా నేనైతే పర్సనల్ గా ట్రీట్ చేస్తున్నాను. సో ఇది ఒక వ్యూ అనమాట. అండ్ లో ప్రాబిలిటీ సినారియో ఏంటి అంటే, ఇక్కడ ఎలా అయితే నేను బుల్లిష్ ట్రేడ్స్ అవాయిడ్ చేస్తాను పర్సనల్ గా అని చెప్పాను, ఈ రేంజ్ కింద కూడా నేను బేరిష్ ట్రేడ్స్ అనేవి అవాయిడ్ చేస్తాను. నాకు మార్నింగే ఒక కన్ఫర్మేషన్ వస్తూ, నాకు ఇండికేటర్ సిగ్నల్ ఇస్తూ, ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ ఎప్పుడైతే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లో అలా బేరిష్ సిగ్నల్ వస్తూ ఉంటుందో, అప్పుడు బేరిష్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ 1:2 క్విక్ గా ప్రాఫిట్స్ బుక్ చేసుకునే ఛాన్స్ గా నేను ట్రీట్ చేస్తాను. ఇది ఒక మీడియం ప్రాబిలిటీగా. బట్ ఇక్కడ నుంచి రివర్సల్ వస్తే మాత్రం ఒక హై ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను పర్సనల్ గా. అండ్ ఈ లెవెల్లో నేను బేరిష్ అవాయిడబుల్ సినారియో, అండ్ ఈ లెవెల్ తర్వాత బుల్లిష్ ఒక కన్ఫర్మేషన్ లేని అయితే అవాయిడబుల్ సినారియో. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ జోన్ ఏదైతే ఉందో, ఈ జోన్ అనేది చాలా పర్ఫెక్ట్ జోన్. ఈ జోన్ లో ప్రైస్ ఉంటే మాత్రం ఇన్ కేస్ సైడ్ వేస్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇలా పెయింట్ అయ్యి, ఈ రేంజ్ లో పెయింట్ అయ్యి ప్రైస్ ఇక్కడికి వస్తూ మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనుకోండి, ఇది అంత ఈజీగా పోదు. మీరు ఇంతమంది కూడా చాలా డేస్ చూసి ఉంటారు ఇలాంటి సినారియోస్ ని. కాబట్టి ఏంటంటే ఈ సినారియోలో కూడా ఎవరైతే స్ట్రాటజీ చేసి కూడా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా ఒక సినారియోగా కన్సిడర్ చేయండి. ఓన్లీ థింగ్ ఇస్ ఫస్ట్ మనం 15 to 30 మినిట్స్ అవాయిడ్ చేస్తే, ఇన్ కేస్ మంచి పొజిషన్స్ బిల్డ్ అయ్యి గ్యాప్ అప్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ని బ్రేక్అవుట్ చేస్తూ పైకి వెళ్తుంటే ఒక బుల్లిష్ ట్రేడ్ ని యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ టిల్స్ లెవెల్. దాని తర్వాత ఇన్ కేస్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ని బ్రేక్ డౌన్ చేస్తూ వెళ్తుంటే ఈ లెవెల్ వరకు ఒక బేరిష్ ట్రేడ్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీడియం ప్రాబిలిటీ. ఓన్లీ హై ప్రాబిలిటీ ఎప్పుడంటే ఈ లెవెల్స్ లో నేను పైకి వెళ్తుంటే మాత్రం దాన్ని హై ప్రాబిలిటీ సినారియో కన్సిడర్ చేస్తాను అనమాట. సో దిస్ ఆల్ అబౌట్ ఫర్ టుమారో. ఇది నా పర్సనల్ వ్యూ మాత్రమే. అండ్ ఎవరైతే మీకు ఈ వ్యూ మీకు మ్యాచ్ అవుతేనే వాళ్ళే ఫాలో అవ్వండి. అదర్వైజ్ రేపు అవాయిడబుల్ సినారియో కూడా, ఆప్షన్ బయింగ్ ఆపర్చునిటీస్ లేవా అంటే ఉంటాయి, కానీ అది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ తినేసింది అనుకోండి ఇలా, ఇంకా మళ్ళీ సినారియో అయితే దొరకదు. ఈ రోజు ఏంటి మీకు చెప్పేటప్పుడే పర్ఫెక్ట్ గా చెప్పిన నేను ఎలా చెప్పా, ఈ రోజు ఇలాంటి ఒక మూవ్ ఉండబోతుంది అని చెప్పా. సో ఎగ్జాక్ట్ గా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ మూవ్ కంటే ఇంకొంచెం స్లిప్పేజ్ కూడా ఉండింది ఈ రోజు. సో అండ్ మీరు పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటే, మీకు టెలిగ్రామ్ లో కూడా చెప్పినాను, లాస్ట్ 3 days లో ఈ మూవ్ ఎక్స్పెక్ట్ చేసినాం, ఇది ప్రెడిక్ట్ చేసినాం. ఎలా ప్రెడిక్ట్ చేసినాం? మన ప్రైస్ యాక్షన్ లో ఒక సింపుల్ డౌ థియరీతో ఈ మూవ్ అయితే ప్రెడిక్ట్ చేసినాం. అండ్ లాస్ట్ 3 days మన రేంజ్ లో ఉన్నప్పుడు ఇంకొక రోజు ఎవ్రీ డే ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 15 మినిట్స్ 30 మినిట్స్ వదిలేసినాక దానిపైన పొజిషన్స్ ని బిల్డ్ అయ్యేదాన్ని బట్టి సెన్సిబుల్ చూసినా కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆర్ ఎన్ఎస్సిలో ఆప్షన్ చైన్ డేటా చూసినా కూడా అర్థమవుతుంది ఏ స్ట్రైక్ ప్రైస్ లో ఎవరున్నారు ఏంటి అనేది. సో అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరైతే కన్ఫ్యూజ్ ఫీల్ అవుతున్నారో ఈరోజు అనాలిసిస్ పర్ఫెక్ట్ గా వదిలేయచ్చు. బికాస్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది ఈ రోజు డేటా అనేది. ఎందుకంటే వాళ్ళ పొజిషన్స్ తో బ్లఫ్ చేస్తున్నారు. ఈవెన్ ప్రొపరైటరీ కూడా పర్ఫెక్ట్ గా ట్రాక్ చేయలేకపోయింది అనుకుంటా. రేపు లైవ్ మార్కెట్ సినారీని బట్టి ట్రేడ్ చేయొచ్చు. సో యా, ఇది రేపటి కోసం అనాలిసిస్. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరైతే సపోజ్ 12 to 15 మినిట్స్ ఉన్న వీడియోని 6 minutes లో ఫినిష్ చేయాలని చూస్తారో వాళ్ళు కంప్లీట్ గా ట్రేడ్ అవాయిడ్ చేయండి. బికాస్ నేను చెప్పే ప్రతి పాయింట్ అర్థం చేసుకుంటేనే నా నుంచి వేరే వాళ్ళకి వెళ్ళేది ఒక 75 to 80% ఉంటుంది. మళ్ళీ ఎవరైనా అది వేరే వాళ్ళకి చెప్పాలంటే అక్కడ కూడా డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది పర్ఫెక్ట్ గా అవ్వదు. ఎవరైతే వింటున్నారో ఆ లెవెల్స్ ని మార్క్ చేసుకొని చేస్తేనే అవుతుంది. అండ్ అదే 15 minutes లో చూసేది 5 minutes లో చూస్తే కూడా అర్థం కాదు. బికాస్ ప్రతి పాయింట్ అనేది వ్యాలిడే. మీకు అది పర్ఫెక్ట్ గా మార్క్ చేసుకుంటేనే వర్క్ అవుతుంది. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఇంకేమైనా టాపిక్స్ కవర్ చేయాలన్నా కూడా కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో దట్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో యా, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.